ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి మాదిగ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అన్న బతుల సిద్ధేశ్వర అన్న, అదేవిధంగా సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న తమ్ముడు ప్రభాకర్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నాయకులు అన్న జాంబవన్న, నరేంద్ర గౌడ్ అన్న, మనది కిందల సిద్ధార్థ గారు, తర్వాత మిగతా అన్ని సంఘాల నుంచి వచ్చినటువంటి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మాదిగ రాజ్యాధికార పార్టీ ఏర్పడేందుకు సిద్ధేశ్వరని, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు తమ్ముడు ప్రభాకర్ని అభినందిస్తూ, మిత్రులారా, మనం అందరం రాజకీయాల్లో ఉన్నవాళ్ళం, అంటే రాజకీయాలు తెలిసిన వాళ్ళం. అంటే మనం ప్రతి వాళ్ళు అనుకునే మాట ఏంటంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దాదాపు 90% పైన మన కులాలు ఉన్నాయనే విషయం మనందరికీ తెలుసు. మనం నిత్యం మాట్లాడుకున్న విధానం అది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంతమంది మనం ఉన్నప్పటికీ కూడా ఒక 5% ఉన్నటువంటి అగ్రవర్ణాల కింద మనందరం కలిసి బానిసలుగా పనిచేస్తూ రాజకీయాల్లో జెండాలు పట్టుకొని మనం మోస్తున్న సందర్భాలు మనకు కనపడుతుంది. ఇవాళ ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కానీ మనకు బహుజన రాజ్యాధికారం రావాలి, బహుజన రాజ్యాధికారం రావాలని అంటున్నాం. ఆ రాజ్యాధికారం అనేది మన గొంతు నుంచి వచ్చిన మాట తప్ప మనకు కలగా నెరవేర్చలేని పరిస్థితి. కాబట్టి స్వర్గీయ మారోజు వీరన్న గారు వాస్తవంగా ఈ కుల నిర్మూలనని ఈ కుల సంఘాలుగా పెట్టి కులాలను చైతన్యం చేయాలని చెప్పేసి మారోజు వీరన్న గారి యొక్క ఆశయాలని కొనసాగించే దిశగా మనందరం మళ్ళీ ప్రయాణించాలి. ఇవాళ ఒక గొప్ప రోజు ఇవాళ తల్లి సావిత్రిబాయి పూలే గారి జన్మదినం. అంటే మనం ఏ కార్యక్రమం చేసినా ఒక సందర్భం ఉంటుంది. వాళ్ళ మారోజు వీరన్న ఏం కోరుకున్నాడంటే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళు బహుజనులు రాజ్యమేలా అని చెప్పని అనుకున్నారు. కానీ అప్పుడు ఉన్న పరిస్థితిలో ఆ మాట అన్నందుకు, అంటే కేవలం మారోజు వీరన్నని రాజ్యంలో అధికారంలో వాటాడినందుకే చంపేశారు, అధికారంలో వాటాడినందుకే. కాబట్టి మిత్రులారా, ఇవాళ మనం ఏదైతే ఎక్కువ % ఉన్నటువంటి జనాభాలు ఉన్నామో మనందరం కలిసి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లాలంటే ఇవాళ మనము అనేక కుల సంఘాలుగా, అనేక మత సంఘాలుగా పెట్టుకొని మనం పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ రాజ్యాధికార దిశగా ప్రయాణించలేని పరిస్థితిలో మనకు కనబడుతుంది. దాదాపుగా 30 సంవత్సరాలు మనం ఇప్పటిదాకా ఈ బ్యానర్లు కట్టే కానీ ఉన్నాం. ఇంకా అంటే మాట ఏమో బహుజన రాజ్యాధికారం అంటున్నాం, బహుజన రాజ్యం వేయాలంటున్నాం. కానీ ఇక్కడ చేతల విషయానికి వస్తే ఏదో ఒక పార్టీ మన వాళ్ళ కొంటుంది, ఏదో పార్టీకి మనం అమ్ముడుపోతున్నాము, ఏదో ఒక పార్టీకి మనం ఓట్లేసి మనం వాళ్ళని కూర్చోబెడుతున్నాం. ఇవాళ నిన్నగాక మొన్నటి వరకు ఒక దొర ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు, ఇప్పుడు ఇంకో రెడ్డి పరిపాలిస్తున్నాడు. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చాలా తక్కువ % ఉన్నాయని మనమే అంటున్నాం. ఒక విద్యావంతులుగా, చదువుకున్న వాళ్ళగా, ఒక సామాజిక స్వభావం ఉన్న వాళ్ళగా వాళ్ళు ఇంత % అని చెప్పేసి మనం చూపిస్తున్నాం. కానీ ఆ పర్సంటేజ్నే అధిక మీద మన గద్దెగా కూర్చోబెట్టి మనం పరిపాలించబడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మనం ఆ సోయి తెచ్చుకొని రాజ్యాధికార దిశగా మనం ప్రయాణించకుంటే మళ్ళీ రాబోయే రోజులలో వాళ్ళు ఇంకా మన అంచవేత గురవుతామన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఇవాళ ఏదైతే కుల నిర్మూలన జరగాలని చెప్పేసిన కార్యక్రమంలో భాగంగా కుల సంఘాలను మారోజు వీరన్న గారు ప్రారంభించి ఇవాళ ఇన్ని కులాలను చైతన్యపరిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ మనం ఒకటే విషయం అనిపించింది, గ్రామాలలో చూస్తే, పట్టణాల్లో చూస్తే ఇవాళ మన ఓటు బ్యాంక్ చీలిపోతుంది. కాబట్టి ఇవాళ ఓటు బ్యాంక్ చీలిపోకుండా ఉండడం కోసం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన కులాలైనటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి కులాలను కలుపుకొని వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళ కులాల వారిగా ఒక రాజకీయ పార్టీలు పెట్టించి ఆ రాజకీయ పార్టీలను వాళ్ళ ఓట్లు వాళ్ళకి వేయించుకొని ఇవాళ మనం రాజ్యాధికార దిశగా ప్రయాణించాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇవాళ ముఖ్యంగా సిద్ధేశ్వర గురించి ఒక మాట చెప్పాలి. దాదాపు 30 సంవత్సరాల నుంచి సిద్ధేశ్వర తెలుసు. ఎందుకంటే అతను చేసినటువంటి త్యాగాలు మామూలు కాదు. ఇక్కడ ఏదైనా కానీ ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ప్రయోగం చేస్తే ఆ ప్రయోగం దిశగా అందరూ ప్రయాణిస్తే వాళ్ళ రాజ్యాధికారమే కానీ లేకుంటే ఈ దేశంలో వెళ్ళడం అనేది సమస్య కాదు. చాలా చిన్న సమస్య ఇది. ఎందుకంటే మనం అనుకోవడమేమో అనుకుంటున్నాం బలంగా, కానీ ప్రాక్టికల్గా మనం ప్రాక్టీస్ చేయడం రాంగ్ అవుతుంది. ఈ దేశంలో మన రాజ్యాధికారం రావడం చాలా సింపుల్ విషయం. ఎందుకంటే మన ఓట్లు మనం వేసుకుంటే రాజ్యాధికారం వస్తుంది. మన ఓట్లు మనం వేసుకోకుండా అగ్రవర్ణాలకు వేస్తే వాళ్ళు మనల్ని పాలిస్తుంటే మనం బానిస బతుకుతున్నాం. వాళ్ళు ఇక్కడ మనం బానిసలుగా మిగిలిపోతున్నాం. ఇప్పటి నుంచి అయినా బానిసలు కావద్దని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన కులాలైనటువంటి ఒక 5-6 కులాలను కలుపుకొని ఆ కులాలను ఇండివిజువల్గా ఆ కులాల వారిగా ఒక పార్టీలు పెట్టించి మరి పొద్దున మళ్ళీ ఒక అలయన్స్ కార్యక్రమం తీసుకొని కనుక మనం ముందుకెళ్ళగలిగితే నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో మన ప్రభావం కనబడుతుంది. కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమం దిశగా అందరం వెళ్ళాలని చెప్పేసి ఆ కార్యక్రమానికి అంకురార్పణ పోసినటువంటి సిద్ధేశ్వరన్న గారి
ఆరోగ్యం సహకరించి ఇవాళ మనం బహుజన రాజ్యాధికారం సాధించేంత వరకు సిద్ధన్న గారు ఆయురారోగ్యాలతో ఉండి తప్పకుండా సాధించుకోవాలని చెప్పేసి తను ఏదైతే మనం కూడి వస్తున్నామో అది కొనసాగిస్తూ ఇవాళ తప్పకుండా ఏదైతే ఇంతకుముందు చెప్పినటువంటి గౌడ రాజ్యాధికార సమితి కావచ్చు, వడ్డర రాజ్యాధికార సమితి కావచ్చు, అదేవిధంగా మున్నూరు కాపు రాజ్యాధికార సమితి కావచ్చు, అనేక రకాలైనటువంటి ప్రధాన కులాలు ఉన్నటువంటి వాళ్ళ సంఘాలన్నీ అవన్నీ కలిసి రాజకీయ పార్టీగా ఏర్పడాలి. పొద్దున అందరూ కలిసి ఒక బహుజన రాజ్యాధికారం సాధించుకొని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సీట్లో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి సీట్లో ఇదే బహుజనులు ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.